హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఈరోజు మంగళవారం కదా, మేమైతే ఈరోజు ఎల్లమ్మకైతే పెట్టుకున్నాం. ఇట్లా ఎల్లమ్మకు పెట్టుకోవడానికి పాత ప్లేసులనే ఇలా నేను హాల్లో పాత ప్లేస్ దాన్ని తుడిచేసి పదనతోటి మంచి శుభ్రమైన క్లాత్తో తీసి తర్వాత మనము ఇది పూతగంధం అంటారు కదా, బియ్యమును పసుపు వేసి బియ్యం నానబెట్టి మిక్సీలో పట్టుకొని ఇట్లా రాసుకోవాలి. ఇదే పూతగంధాన్ని కడుపులకు అన్నిటికి కూడా మనము మధ్యాహ్నం ఎల్లమ్మకు పూజ చేసిన తర్వాత ఈ కడపలకైతే పెట్టుకుంటాం. ఇట్లా ఎల్లమ్మనైతే నేను రెండు అయితే పెట్టి, నాకు మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అట్లనే చేశారు, నేను కూడా అట్లనే చేస్తా. అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది ఎప్పుడంటే శివరాత్రి ముందు మొన్న పౌర్ణమి పోయిన తర్వాత మనకు శివరాత్రి తర్వాత ఎన్ని మంగళవారాలు వస్తాయి అన్ని మంగళవారాలు అయితే చేసుకుంటారు. ఇట్లా శివరాత్రి ఒక పొద్దున్న వాళ్ళు అయితే చేసుకోవాలని ఈ పెద్దలు అంటారు. మేమైతే అట్లనే చేసుకుంటాం. దీనికైతే నేను చప్పటి కుడుములు అయితే చేసి పెడతా. అలాగే ఈ దీనికి ఉలువలు తర్వాత అనుములు అయితే మనం గుడాలు వేసుకుంటాం. నేను బోనం చేస్తా. అలాగే వంకాయలను నువ్వులు కలిపి కర్రీ చేస్తా. అయితే వంకాయలను అట్టి చేపలు వండుతారు, నేనైతే అట్టి చేపలు తిన కనుక ఇట్లనైతే చేసుకుంటాను నేను ఎప్పుడు. అలాగే దీనికి కుడుక కనుము పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి పొగ వేసుకొని ఇలా అయితే నేను ఎల్లమ్మని అయితే చేసుకున్నాను. మీరు అందరు ఎట్లా చేసుకుంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎదురు గుంజ అనేది ఉంటుంది కదా మనకు, ఈ గుంజకు కూడా ఇట్లా పెట్టి దీనికి కూడా నైవేద్యం పెట్టి అయితే నేను ఈరోజు ఎల్లమ్మను పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.